ఇక్కడ చూడండి ఏంటే ఎగ్లెస్ కేక్లు అంట. ఓ ఏ కింద ఇంకా వేరేది ఉందిరా. ఏంటి ఇక్కడికి వచ్చేసాం? ఇక్కడ దాకా తిరుగుతుందా? చూడగానే నీకేమో అనుకున్నాను తమ్ముడు ఫోటో సేమ్ మళ్ళీ ఏ గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడే స్టోరీ స్టార్ట్ అవుతున్నాను. వలీని బషీర్ నాకన్నా ముందే వెళ్ళిపోయారు. బషీర్ గారు ఈ రోజు వెళ్ళట్లేదు, రేపు వెళ్తున్నాడు. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో ఇప్పుడే స్టోర్ కి వచ్చాను. స్టోర్ కి రాగానే చిన్న సర్ప్రైజ్ మనకి. అదే గిఫ్ట్ వచ్చింది. కేకులు చాలా అందంగా ఉన్నాయి. వీటి కోసమే చేసినట్టుగా ఉంది అది. అలాగే ఉంది. ఇడ్లీ కోసమే చేసి ఉంటారు. కేకుల కోసం ఎగ్లెస్ కేకులు అంట. మేము ఎగ్ ఉన్నా పర్లేదండి అన్నాం. బసిరి గడి చికెన్ ఉన్నా పర్లేదండి మటన్లో పర్లేదు తింటాం కదా. నేను కేక్ తినను కానీ పైన చెర్రీ చాలా క్లాస్ ఉంది. ఇంకా చాలా అట్లా మీద చెర్రీ ఉంది. చెర్రీ ఇదే రుచిగా ఉంటుంది. టేస్ట్ చూద్దాం గాయ్స్. దీన్ని చాక్లెట్స్, హోమ్ మేడ్ చాక్లెట్స్ మనం కూడా పెడదాం. మీకు తెలియదు ఏంటంటే ఆల్రెడీ ఒక చాక్లెట్ తినేసాను నేను. ఓ సూపర్. ఇలాంటి చాక్లెట్స్, కుకీస్ కూడా మన స్టోర్ లో యాడ్ అవుతాయి త్వరలో. టేస్ట్ చూద్దాం. స్పూన్ ఏది? మన స్పూన్ ఉండాలిగా. వేర్ ఈజ్ అవర్ స్పూన్? మీరు మన షాప్కి వస్తే టేస్ట్ చూస్తారని చెప్పేసి తెచ్చిన స్పూన్లు. ఇలా కేకు తినడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓ ఏ కింద ఇంకా వేరేది ఉందిరా. 3 లేయర్స్ అనుకుంటా ఇది మొత్తం. పీక్స్ నార్మల్గా ఇలా తిన్ను కానీ కింద బ్లూబెర్రీయా ఫ్లేవర్. ఒకసారి నువ్వు తింటే తిరిగిపోద్ది. అంటే ఒలిగిపోతుంది ఏమో అని చెప్పి నేను జాగ్రత్త చేస్తున్నాను అంతే. జర అలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. సూపర్ ఉన్నాయి. చాక్లెట్లు అయితే ఇంకా బాగున్నాయి. క్యాష్యూ నట్స్. మన గిఫ్ట్స్ ఏమో కానీ మనకన్నా ఎక్కువ ఇదిగోండి. నిన్న ఒక చిన్న బుడ్డోడు అలా అమ్మగారిని వేసుకుని వచ్చి గిఫ్ట్లు ఇచ్చారనమాట. నైట్ లేట్ అయిపోయింది, అందుకే ఇవ్వలేదు. వాళ్ళకి ఇవ్వాలి, ఈ రోజు ఇద్దాం. మనకి చేస్తుంది చపాతీలు పొరటాలు చూడగానే నీకేమో అనుకున్నాను రోజు ఆడుకుంటా కదా. ఆడుకునే స్టేజ్ లో లేడు. గిఫ్ట్లు ఆడే వాళ్ళని తీసుకొచ్చే పొజిషన్ లో ఉన్నానే ఏంటి? ఎందుకు ఎలా ఉన్నావు రే? ఇక్కడ బాటిల్స్ అయిపోయినాయి కదా, నింపండి రా. నువ్వు వచ్చిందే లేటు. ప్రిపేర్ అయింది, మార్నింగ్ ప్యాక్ చేయించేసి మేము అప్ టు డేట్ లో ఉన్నాం. మరి చికెన్ బోన్ బాటిల్ ఒక్కటి ఉంది. ఒక్కటి ఉంటే ఏం ట్రై చేసేది? ఏవి ఎక్కడున్నాయి? గోంగూర ఉంది అందులో. బోన్ ఏది? పెట్టండి మరి. పెట్టుంటే ఇలా తిట్లు తప్పేగా. సున్నుండ్లు నిన్న సున్నుండ్ల కోసం 2 కస్టమర్లు వచ్చి వెళ్ళిపోయారు. ఏ 2 బాటిల్ వచ్చినాయా? ఓకే, వెరీ గుడ్, సూపర్. ఇయ్యండి మరి త్వరగా. ముందు వచ్చిన వెంటనే చేయకుండా ఏం చేస్తున్నావు? నేనే ఇలా ఖాళీగా ఇంట్లో పడుకున్నావా? పడుకో ఆ రోజు పడుకున్నాను రా బాబు. కొంచెం ఎక్కువసేపు వేసుకుంటున్నారు ఇద్దరు. షాఫియాకి తీసుకెళ్ళి ఇచ్చేద్దాం ఈ గిఫ్ట్లు. ఇప్పుడే మన స్టోర్ కి బుల్బుల్ సబ్స్క్రైబర్లు వచ్చారనమాట. ఎక్కడి నుంచి వచ్చారు? ఏమన్నా ఫంక్షన్ మీద వచ్చారా? ఇక్కడ షాప్ కోసం వచ్చారు. షాప్ కోసం వచ్చారంటే వాళ్ళ అమ్మగారిని సిగ్గుపడుతున్నాడు కుర్రాడు. నువ్వు ఏ గ్రూప్ అన్నావు ఇందాక? సిఈసి అనగానే 10th తర్వాత ఏమనుకుంటాం? చార్టెడ్ అకౌంట్ అనుకుంటాం కదా, అదే అనేసాం మేము కూడా. కాకపోతే ఏంటది సైకాలజీ. ఈ ఏజ్ లో నుంచే సైకాలజీ స్టడీ చేస్తున్నాడంటే మొత్తం అందరికి కనిపిస్తాడు. నువ్వే క్లాస్? నువ్వెక్కడ? బళ్ళారిలో చదువుతున్నావా? నువ్వురా? తాడేపల్లిగూడెం. నువ్వు దగ్గరలోనే ఉన్నావు. మీదే ఊరండి? వాళ్ళది అందుకనే బళ్ళారి వాళ్ళకి దగ్గర కాబట్టి అలా చేసా. థ్యాంక్స్ రా ఇక్కడ దాకా వచ్చినందుకు. థ్యాంక్ యూ. క్యూట్ గా ఉన్నారు ఇద్దరు. బుడ్డోళ్ళు భలే ఉన్నారు. వెళ్ళిపోయారు. అయితే ఆకివిడికి ప్రసాద్ గాడు వచ్చాడంట. ఇప్పుడే ఫోన్ వచ్చింది. ప్రసాద్ గాడు ఇక్కడ వాళ్ళ చుట్టాలు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఓపెనింగ్ కి రమ్మని పిలిచా, రాలేదు. ఓపెనింగ్ కన్నా ముందు 10 రోజుల కిందట 17 రోజుల కిందట 2-3 సార్లు రమ్మన్నాను. ఇప్పుడు ఎక్కేస్తున్నాను మాయా. అది కూడా ట్రైన్ ఎక్కేస్తున్నాను మాయ అనేవాడు. 2:30కి ట్రైన్ ఉందన్నాడు. ఆఖరికి మౌలి మాయ కూడా లేట్ గా రావడానికి కారణం ప్రసాద్ గాడే. ఫ్లైట్ ఎక్కేస్తున్నాను. మళ్ళీ సొల్లు కబులు మెడకి ఏదో పెట్టేసుకుని నా మెడ రూపోయింది, అది రూపోయింది అంటున్నాడు. ఇప్పుడు వస్తాడు కదా, నేను యాక్ట్ చేస్తాను చూడు. మామూలు యాక్టింగ్ ఇవ్వనాడికి వెయిట్ చేస్తున్నాను. టైము ఇది వేస్ట్ రా. రే 2 అయిపోతుంది. రే 2 అవుతుంది. ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత ఉంటది అడిగి. 2 అయింది, టైం ఇంకా రాలేదు.
మొఖం ఏంట్రా బాబు అన్న కంగ్రాచులేషన్స్. నీకు కంగ్రాచులేషన్స్. చెప్పమంటావా? మా అన్నకి ఎంగేజ్మెంట్ అయింది కానీ మన షాప్ ఓపెనింగ్ టైంలో అయింది, వెళ్ళలేకపోయాను. సారీ అన్న. పెళ్లికి మాత్రం 3 రోజులు 4 రోజులు ముందు వీడియో తీస్తున్నానా రా. ముఖం ఏంట్రా బాబు అంత అయిపోతుంది. ఈ ముఖం నా ముఖం చూడండి, పక్కన ముఖం ఎంత ఉంది. ఎందుకు రాలేదు ఓపెనింగ్ కి? ఎంగేజ్మెంట్ ఎప్పుడు రా? నువ్వెందుకు రాలేదు మరి ఎంగేజ్మెంట్ కి? అంటే నేను ఎంగేజ్మెంట్ రాలేదని షాప్ ఓపెనింగ్ రాలేదు అంతేనా? చెప్పురా రీజన్ చెప్పు. రీజన్ షాప్ ఓపెనింగ్ అని రీజన్ చెప్పాను. మరి బాబు రే పొట్టేట్రా బాబు. ఆ కళ్ళజోడి నువ్వు అర్జెంట్గా ఏదో తిరిగి ఒకసారి బషీర్ మావ నేను ఫ్రెండ్స్ ఆడాడు నేను ఉంటున్నాను కానీ నా మాట పట్టించుకోవట్లే. నేను ఒకసారి హైదరాబాద్ హైదరాబాద్ దగ్గర నువ్వు ఎక్కడ మడతావు చూడు అనుకుందా జెర్సీ ఎడ్యుకేటెడ్. ఓకే అండ్ ఎవరు ఎందుకు లోపల రానిచ్చేవాడిని అడిగి ఎందుకు వచ్చాడు అడుగు. ఫైనల్ గా చాలా రోజుల తర్వాత వచ్చాడు మొత్తానికి. మరి ఎందుకు కోపం వచ్చింది ఏమొచ్చింది అర్థం కాదు. షర్ట్లు అయిపోతున్నాయి. నువ్వు హైదరాబాద్ వెళ్తున్నానంటే ఇప్పుడు ఈరోజు ఉంటావా? నీకోసం వచ్చాను. అయితే పార్టీ మా ప్రసాద్ గారికి నాకు గొడవ ఏం అవ్వలేదు. మమ్మల్ని ఎవరు గొడవ పెట్టుకోవాలని అంటే ట్రై చేసినా నా కొడుకు గొడవ పడ్డు నాతో. బేసికల్ గా ఎప్పుడు గొడవ పడతానే ఉంటారు, రోజు తిట్టుకుంటారు. రోజు ఏంటంటే మ్యాటర్ ఏమైందంటే నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు వీడు ఊర్లో ఉండేవాడు, వీడు ఊర్లో ఉన్నప్పుడు నేను హైదరాబాద్ లో ఉండేవాడిని. మెడ ఏదో ఇరిగిందని ఫోటో పెట్టావు. ఏంటి ఏమైంది? మెడ బానే ఉందా ఇప్పుడు? వెనక ఎవరున్నారు కనబడదు అంతే. ఇక్కడ దాకా తిరుగుతుందా? ఎందుకు పట్టింది? బాబు తండ్రి మెడ మీద కాదు, ఎక్కడ ఇంకో చోట ఎక్కడైనా అనాల్సింది. అక్కడ చూడు. చూస్తాను గుర్తొస్తున్నాడు కానీ ఫేస్ గుర్తుపట్టట్లేదు. ఇప్పుడు ఖాళీ అయిందా నీకు? అంత బిజీగా ఉన్నావయ్యా? ఎంగేజ్మెంట్ అయిపోయి మన షాప్ ఓపెనింగ్ ముందు 4 రోజుల ముందు అయిపోయింది. ఏ రోజు అన్నా? 26 మంది. ఎప్పుడే? 4 రోజులు లేదా? రావాలనుకుంటే రావచ్చు. చక్కబడతాం సరిపోయిందమ్మా. 4 రోజులు తెంచేస్తారా? 4 రోజులు తెంచేస్తారా అయ్యా? సమాధానం అంటే చెప్పు. అరే ఆడ తీసేస్తాడు ఇప్పుడు షర్ట్ అయిపోయి పొట్ట. అందరూ అడగడే ప్రసాదేడి 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 అని. ఆడ అలా అడుగుతున్నారని ఆడికి పొగరు కలిసిపోయింది. ఎవరు అడగండి అమ్మా. నీకు ఏంటి అందరూ ఏమో నిన్ను అడగడం, నువ్వేమో ఇప్పుడు వచ్చావా తాతీకి? నువ్వేమో తాతీకి ఈ రోజు వచ్చావా? అయిపోయింది అమ్మగా. అయిపోయింది. 26వ తారీఖు అయింది, మన 1వ తారీఖు. చాలా గ్యాప్ వాడికి చెప్పిన వాడు విండు వేస్ట్ కదమ్మా. నిన్ను అడిగితే కదా అందరూ ఎంత మంది అడిగారు మేము. ప్రసాద్ రాలేదండి, ప్రసాద్ పసుపు దంచారు. మధ్యాహ్నం వద్దానే లోపు మెడ మీద బాబు పడిపోయాడు. మెడ పని చేయట్లేదు. చెప్తే అర్థం చేసుకో. అప్పుడు హాస్పిటల్కి ఫోటో పెట్టాడు. మరి ఎంతకన్నా మౌలి వచ్చి అక్కడ నుంచి అంత దూరం. మౌలి లేట్ గా రావడానికి కూడా కారణం ఈడే. వద్దామని చూసారు. మౌలితో వద్దాం అనుకున్నాను. కరెక్ట్గా నా వల్ల మౌలి లేట్ అయ్యడం. నువ్వు పొద్దున్నే బయలుదేరదాం అన్నావంట, మళ్ళీ మధ్యాహ్నం అన్నావంట. వీడి వల్ల అవడదని చెప్పేసి ఫ్లైట్ అప్పటికప్పుడు ఫ్లైట్ బుక్. వీడియో చూస్తున్నావు కదా, ఫోన్ చేసి సరిగ్గా చెప్పమా లేట్ అయింది. కరెక్ట్ గానే చెప్పాడు, డైరెక్ట్ చెప్పాడు, ఫోన్ లో కాదు. ప్రసాద్ గారు ఇప్పుడే ఇక్కడ నుంచి ఊర్లో వాళ్ళ చుట్టాలు ఉంటే వెళ్ళాడు. తర్వాత మనకి అన్న వచ్చాడు అనమాట. అన్న విజయవాడ. అయితే అన్నయ్య వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేశారు. అసలు ఆంటీ అసలు ఎలా మాట్లాడారంటే నాకు తెలిసి ఈ అన్నతో కూడా అలా మాట్లాడుండ్రు. అంత ప్రేమగా నాతో, అలీగాడితో, నెక్స్ట్ బషీర్ తో కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి ఆవిడకి. డైలీ ఇంకా మన వీడియోలు పొద్దున్న లేస్తే చూస్తూనే ఉంటారట. మళ్ళీ స్టార్ట్ చేయడం కూడా ఎప్పుడన్నా స్టార్ట్ చేశారు చూడడం 2 months బ్యాక్. విజయవాడ మన ఫుడ్ క్యాప్టెన్ రంజాన్ ఎపిసోడ్ చూసి అప్పటి నుంచి డైలీ ఆంటీ గారు చూడడం అలాగా డైలీ ఇంక రోజంతా చూడడం అలవాటు అయిపోయాం బాగా. ఇప్పుడు అన్న వచ్చి మొత్తం మన దగ్గర ఉన్న వెజ్ పికిల్స్ అన్ని కూడా పావు కిలో, నాన్ వెజ్ పికిల్స్ అన్ని కూడా పావు కిలో పట్టుకెళ్తున్నారు. ముందు టేస్ట్ చూద్దామని చెప్పేసి తక్కువ పట్టుకెళ్తున్నారు. ఇన్ కేసు అన్నకు నచ్చితే అప్పుడు ఎక్కువ తీసుకుంటా అన్నారు. చాలా సంతోషం ఎంత దూరం వచ్చిన ఎక్స్ప్లెనేషన్ వల్లి అన్న అయితే మా తమ్ముడే ఉంటాడు. మీ తమ్ముడు ఉంటాడు యూకేలో ఉంటాడు. సేమ్ వల్ల చాలా మంది అంతే. వలీని చూస్తే మా అబ్బాయిలా ఉంటాడు, మా చిన్న కొడుకులా ఉంటాడు అని చెప్పేసి అందరూ మెయిన్ అలానే అంటూ ఉంటారు. తమ్ముడు ఫోటో సేమ్ వల్లి నిజంగానే హెయిర్ అయితే సేమ్ అలాగే ఉన్నాడే. ఉంటాడు. సేమ్
ఆయన తమ్ముడే ఇంకా నేను ఇంట్లో చూసినప్పుడల్లా అనుకుంటుంటాను వచ్చేస్తూ ఉన్నాను మీ తమ్ముడు కావాల్సిన థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం, విజయవాడ వచ్చినప్పుడు పక్కా కలుద్దాం. ఇంటికి కూడా రావాలి. తప్పకుండా వస్తా. ఆంటీ గారిని కలవడానికి రావాలి ముందు. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చాడు ప్రసాద్ గారు. ఇంకా రాడేమో అనుకున్నాను. అయితే ఇప్పుడు ఆటపాక అని ఉంటది ఇక్కడ మా ఊరు దగ్గర ఒక ఊరు. అక్కడ ఎక్కడెక్కడి నుంచో పక్షులు అవి వస్తూ ఉంటాయి కొంగలోని. అక్కడికి వెళ్తున్నాం చూడడానికి. ఈడొచ్చి ఎక్కడో బోతలు ఉంటాయి కదా, మా బోతలు అంటే బోతలు కాదు. అలాగే చెప్పారు బోతులు ఉంటాయి. ఎవరు చెప్పారు నీకు? అలాగేం చెప్పరు. బ్రేక్ అయ్యి స్పీడ్ బ్రేకరు. ఏమైంది? నువ్వు అతి ఇద్దు నాకు మెంటల్ గుద్దేస్తాను. నాకు చెట్టుకెళ్ళి గుద్దేస్తాను ఇంకొకసారి అరిచాడు నా మీద. మరి ఇందాక నీ తారు ఎక్కినప్పుడు ఎందుకు నువ్వు చెప్పలేదు ఇలాంటి మాటలు? నేనేమన్నా మెల్లిగా అన్నా, స్లోగా వెళ్ళా అన్న. నువ్వేమన్నావు? బ్రేక్ మా తెలీదా? చెప్పరా అలీం బోల్రే గుప్చా బైక్ కేకర్ బ్యాక్ సైడ్. బాగా మాట్లాడమో హిందీ. నేర్చాను మధ్య అన్ని నేర్చాను. ఇప్పుడు వచ్చాము, కాకపోతే వాటర్ లేవు. పక్షులు మాత్రం ఉన్నాయి కొంగలు. అదిగోండి చూసారు ఒక్కొక్కటి ఎంత ఉందో. అవి అక్కడ ఇక్కడ గుడ్లు పెట్టడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తాయి. ఆటపాక పక్షుల కేంద్రం. కానీ నీళ్ళు లేవు, మొత్తం నీళ్ళంతా వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ షాప్ కి వచ్చాం. ప్రసాద్ గారు వాళ్ళ రిలేటివ్స్ ఉంటే అక్కడికి వెళ్ళాడు. మళ్ళీని బషీర్ బాయ్ చిన్న ఫ్లెక్స్ చేస్తున్నాడు. ఏ తాళం ఎలా? దీనికి కారు తాళం ఇస్తాడు ఏంట్రా? నేను లాకు అన్లాకు స్టార్ట్ కూడా ఇందులో చేసేచ్చా? అన్లాక్ చేశాను, స్టార్ట్ అయిపోయింది. ఎలా వెళ్ళిపోతా బాబు? రోడ్డు మీదకి వెళ్ళకరా బాబు. మళ్ళీ 2 సార్లు ఒకటి ఆగిపోద్దా? అన్లాక్ లాక్. రే భలే ఉందిరా. ఎంత బండి ఎంత ఇది? 50,000 కరెంట్ బండా? ఎంత ఇస్తుంది మైలేజ్? 45. నిజంగా స్పేస్ కూడా చాలా ఉందిరా. బోల్డ్ ఐటమ్లు మనం షాప్ దగ్గర వాడేసుకోవచ్చు శుభ్రంగా, పెట్రోల్ ఖర్చు లేకుండా. వెళ్ళలేక నేను తోలుతానులే. అందులో డైరెక్ట్ పెడతామండి మూమెంట్. గేర్లు కూడా ఉన్నాయి. థర్డ్ గేర్ ఏంటి? 2లో ఉంది. దొంగ దొబ్బెత్తున్నాం అని చెప్తుంది అది. లాక్ వేస్తాను కదా. షాఫియా గిఫ్ట్లు వచ్చినాయి అమ్మా మీకు. నీకా అక్కగా? అక్కకి ఇస్తాం. నీకొద్దా? నువ్వు అక్కకి అక్క తీసుకో. అక్కని ఎవదది? ఇచ్చే మరి ఇంకోటి ఇస్తాను నీకు. షాఫియా నువ్వు చెల్లికి ఇవి. ఇది మీకు గిఫ్ట్ ఇచ్చారు షాఫియా. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ చెప్పు. గిఫ్ట్ ఇచ్చారు మీకు. ముద్దు పెట్టమ్మా, ముద్దు పెట్టమ్మా, ముద్దు పెట్టు. సరిగ్గా పెట్టు, గట్టిగా. నాకు కూడా పెట్టమ్మా ముద్దు. పెట్టు. ఓపించి ఏమిటమ్మా? ఏం చేయాలి? నాకు ఇయ్యి. ఇంకా పట్టుకో గట్టిగా పట్టుకో. థ్యాంక్స్ చెప్పమ్మా, గిఫ్ట్ ఇచ్చారు నీకు. థ్యాంక్స్ చెప్పు. ఓపెన్ చేయి. ఏం చేస్తాము? పట్టుకో, కింద తీసి పట్టుకో గట్టిగా. కొట్టేస్తున్నారు. ఇది చపాతీ కర్రెట్టుకుని కొట్టుకో. ఎలా కొడుతున్నావమ్మా? ఏంటి షాఫీ అది? ఏంటిగా? చాకా? ఏం చేస్తావే చాకుతో? ఇప్పుడు టైగర్ మైకి చపాతీ చేయాలన్నమాట. ఏం చేస్తావు? కూర్చో. కొడతావా? చపాతీ చెయ్యి. ఇలా పట్టు కూర్చో. అదేంటో తెలియదు. గ్యాస్ చపాతీ చెయ్యి. ఆఫియా నువ్వు చపాతీ చెయ్యి. సూపర్. పొయ్యి మీద కాల్చే. పొయ్యి మీద గ్యాస్ మీద కాల్చే చపాతీని. కాల్చే. ఇందులో పెట్టు చపాతీని. ఇందులో పెట్టు చపాతీ కర్రీ. చెల్లికి తినిపించు చపాతీ. అయిపోయింది. తిప్పనా? వెళ్దామా? బాబు షాఫియా ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడికి వెళ్తున్నావా? తోలు కారు తోలు పట్టుకో. మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు. జస్ట్ ఎక్కడికి వెళ్ళట్లేదు. ఏంటే మీరు ఏం అడుగుతున్నారే? ఏమో అంటుంది అక్క. ఏంటమ్మా మీరు అంటున్నారు? బాబోయ్ ఏంటి ఇక్కడికి వచ్చేసాం? బ్లాక్ బీచ్ వస్తుందండి ఇప్పుడు. అమ్మా లేదు. ఎలాగా? బాబోయ్ లైట్ లాగిపోతుంది ఏంట్రా? బ్లాక్ బూచి కనిపించిందా? బ్లాక్ బూచి. బ్లాక్ బూచి. బాబోయ్ ఇక్కడ అదిగో బ్లాక్ గా ఉంది చూడు. అక్కడ
ఎవరు హార్న్ కొడుతున్నారు? బాబోయ్ నాకు బూచి. బాబోయ్ బాబోయ్ బాబోయ్. ఎక్కడి నుంచి అమ్మా సౌండ్? కారు ఆపనా వద్దా? బాబోయ్. జస్ట్ వీళ్ళిద్దరిని తీసుకుని వాళ్ళ ఇంటి రోడ్లోనే అటు ఇటు తిప్పమాట. అమ్మ తాత అమ్మ దగ్గరికి వెళ్తావా? అమ్మ అమ్మంటావేంటి? అమ్మ తప్ప ఇంకెవరు లేదా నీకు? అమ్మ ఉంటే చాలా ఏసేతాను ఒకటి నెత్తి మీద. ముద్దు పెట్టమ్మా. నాకు పెట్టమ్మా. మామూలు కంట నాకు పెట్టమ్మా. అరే బొమ్మలు తెచ్చారు లోపల. మామూలు పెట్టు. మామూలు పెట్టు. ముద్దు పెట్టు. అరే బొమ్మలు తెచ్చామని అమ్మని. అయితే నాకు పెట్టు. నాకు పెట్టు. నాకు పెట్టు. నేను పెట్టనా? నేను పెట్టనా నీకు? తొల్లమ్మ అమ్మ అదిగో. ఇప్పుడు ఏదో చేసేస్తుంది ఇక్కడ ఈ లోపల. ఇప్పుడే డిన్నర్ చేద్దామని మా పిన్నాలు ఇంటికి వచ్చాం. ఇక్కడ పిల్లులు చూడండి ఎన్ని ఉన్నాయి. ఇదిగోండి ఇదో పిల్ల. ఇక్కడ చూడండి. సే ఏంటే అవన్నీ నీ పిల్లలా? బాబాయ్ దాన్ని చూస్తేనే భయం వేస్తుందిరా బాబు నాకు. మా సే తింటాను, డిస్టర్బ్ చేయకూడదు. పిల్లి భలే ఉందిరా టామ్ లాగా. ఏంటే మీరు మాఫియా షాఫియాలా ఉన్నారు? దీని ఎలా పట్టు ఎలా ఉందా? ముద్దు పెట్టు. ముద్దు పెట్టు. ఏం చేయలేదు ఇప్పుడు. మినిమం ఏమి వద్దురా బాబు చచ్చిపోద్దేమో రే. ఎలా పట్టుకున్నావు? ఇది ఎంతేరా, ఇలాగే పట్టుకోవాలి. కింద దించు ఒకసారి. భయపడట్లేదు ఇది. ఇలాగే పూచిగా ఉంది. ఇక్కడ ఒక పిల్ల ఉందా? బలి పిల్ల పట్టుకుని పట్టుకుంది. అర్థం ఏంటి? వదులు వదులు. తీ బయటికి తీ. బయటికి లాగు. బయటికి తీ. బాబోయ్ చూసే సౌండ్ అది. గోర్లు ఎలా ఉన్నాయి దానికి? వేసేయాలి ఒకటి. అవి ఎలా తిరుగుతున్నారా బాబు ఈ పిల్లల మధ్యలో? చూడదు ఇంకెక్కడ ఉంది. పండు అంట దాని పేరు. పండు అంట. ఏ పండు మరి? రామచంద్రపురం పండు అయి ఉంటది. అదేంటది? పండు ఇంటికి తీసుకెళ్ళిపో, మళ్ళీ అమ్మ బాధపడుతుంది. అది మా మ్యాటర్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఏం చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. అప్పుడు ఉంటాను మరి. జై హింద్.